ఐపీఓ అలాట్మెంట్ ఛాన్సెస్ పెంచుకోవడానికి యూజ్ చేసే స్ట్రాటజీస్ లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. ఈ వీడియోలో ఐపీఓ అలాట్ అయ్యాక లిస్టింగ్ డే రోజు హైయెస్ట్ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడానికి అండ్ అందరికంటే త్వరగా ఎగ్జిట్ అయ్యి మ్యాక్సిమం లిస్టింగ్ గెయిన్స్ తీసుకోవడానికి యూజ్ చేసే బెస్ట్ స్ట్రాటజీస్ డిస్కస్ చేద్దాం. చాలామంది చేసే మొదటి మిస్టేక్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత చూద్దాం అనుకుంటారు, కానీ అప్పటికే చాలాసార్లు ప్రైస్ పూర్తిగా చేంజ్ అయిపోయి ఉంటుంది. లిస్టింగ్ డే రోజు 9 to 9:45 వరకు ప్రీ మార్కెట్లో కాల్ యాక్షన్ జరుగుతుంది. ఈ టైంలో ఎక్స్చేంజ్ అన్ని బై అండ్ సెల్ ఆర్డర్స్ని కలెక్ట్ చేసి ఒక ప్రైస్ని డిస్కవర్ చేస్తాయి. సపోజ్ ఐపీఓ ఇష్యూ ప్రైస్ 100 రూపీస్ అనుకుంటే మార్కెట్లో ఉన్న జిఎంపీ ప్రకారం 50 రూపీస్ అయితే లిస్టింగ్ గెయిన్స్ 150 దగ్గర ఉండొచ్చు అని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇప్పుడు చాలామందికి ఉన్న డౌట్, ఎగ్జిట్ అవ్వడానికి మనం 150 రూపీస్ పెట్టాలా ఆర్ 100 రూపీస్ పెట్టాలా ఆర్ ఇంకేదైనా అనా. ఫర్ ఎగ్జాంపుల్, మార్కెట్ ఇష్యూ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ అనుకుంటే జిఎంపీ 50 రూపీస్ ఉందనుకోండి. సో టోటల్ డిస్కవరీ ప్రైస్ వచ్చేసి 150 రూపీస్ మార్కెట్ లిస్టింగ్ డే రోజు ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ యూజ్ చేయాల్సిన స్ట్రాటజీ ఏంటంటే లిస్టింగ్ డే రోజు లిమిట్ ఆర్డర్ పెట్టేసి మినిమం ప్రైస్ సెట్ చేయాలి, మినిమం ఆఫ్ 150. సో ఎగ్జాంపుల్ నేను 100 రూపీస్ ఆర్ 120 రూపీస్ పెట్టాను అనుకోండి. సో దీని మీనింగ్ ఏంటి అంటే నేను మినిమం 100 రూపీస్ ఆర్ 150 రూపీస్ వస్తేనే సెల్ చేస్తున్నా అని ఆర్డర్ చెప్తున్నాం ఎక్స్చేంజ్కి. సో ఇన్ కేస్ లిస్టింగ్ డే రోజు 150 రూపీస్కి ఓపెన్ అయింది అనుకోండి ప్రైస్, అది మనం పెట్టిన కండిషన్కి సాటిస్ఫై అవుతుంది కదా. 100 మినిమం అయితేనే సెల్ చేస్తామన్నాం. సో 100 కంటే తక్కువ అయిందనుకోండి ఈ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇది 100 కంటే ఎబోవ్ ఉంది కదా 150, సో మన ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో ఇన్ కేస్ మన ప్రీ మార్కెట్లో ప్రైస్ 150 కాకుండా 90 రూపీస్కి ఓపెన్ అయింది అనుకోండి, ఇప్పుడు మీరు పెట్టిన లిమిట్ ఆర్డర్ వచ్చేసి 100 రూపీస్ ఉంది, ఇది దీనికంటే ఎక్కువే కదా. సో మనం పెట్టిన ఏదైతే మినిమం ఆర్డర్ ఉందో అది సెల్ అవ్వదు, మన మార్కెట్ ఆర్డర్ వచ్చేసి పెండింగ్లో ఉంటుంది. ఇదే మనం ప్రాక్టికల్గా చూద్దాం. సో మన లిస్టింగ్ డే స్ట్రాటజీలో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మన షేర్స్ని ఆథరైజ్ చేయడం, సెల్ చేయడానికి, అంటే సిడిఎస్ఎల్ ఆర్ ఎన్ఎస్డిఎల్ ఆథరైజేషన్ చేయాలి. దానికి మీరు మీ పోర్ట్ఫోలియోకి వచ్చేసి ఇక్కడ ఆథరైజేషన్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఇక్కడ సిడిఎస్ఎల్కి రీడైరెక్ట్ అవుతుంది. కంటిన్యూ టు సిడిఎస్ఎల్ ఇది క్లిక్ చేస్తే మీ దగ్గర ఉన్న షేర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మడానికి మీకు రైట్స్ వస్తున్నాయి ఫర్ ది టైం ఆ ఒక్క రోజుకి. సో మీ దగ్గర ఉన్న టీపీఐఎన్ నెంబర్ని ఇక్కడ క్లిక్ చేసి ఎంటర్ చేయండి. దెన్ వెరిఫై చేశారనుకుంటే మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు 100% రైట్స్ వస్తున్నాయి అనమాట. అంటే మీ దగ్గర ఉన్న ఏవైతే షేర్స్ ఉన్నాయో వాటిని ఆ రోజు మీరు సెల్ చేయొచ్చు మార్కెట్లో అని చెప్పేసి. సో ఇది మన ఫస్ట్ ప్రాసెస్. ఇది 9 o'clock బిఫోరే కంప్లీట్ చేయాలి. దెన్ 9 అయిన తర్వాత మన ఐపీఓ స్ట్రాటజీ యూజ్ చేద్దాం. సో నాకైతే ఎస్బీఐ ఫండ్స్ ఐపీఓ అలర్ట్ అయింది. ఇష్యూ ప్రైస్ వచ్చేసి 574 రూపీస్ అండ్ నాకు 98 షేర్స్ అలర్ట్ అయ్యాయి అన్నమాట. సో నేనేం చేస్తున్నానంటే యాజ్ డిస్కస్డ్ లిమిట్ ఆర్డర్ పెట్టేసి 574 ఆర్ 520 రూపీస్ని నేను ఎంటర్ చేస్తున్నాను. బికాస్ మార్కెట్ ఇష్యూ ప్రైస్ 574 రూపీస్ అండ్ జిఎంపీ చూస్తే ఆల్మోస్ట్ 650, 60 దగ్గర ట్రేడ్ అవుతుంది అన్నట్టు చూపిస్తుంది. సో మన కండిషన్ ప్రకారం మినిమం ప్రైస్, సో 520 రూపీస్ నేను సెట్ చేసి ఆర్డర్ ట్రేడ్ చేస్తున్నా. సో చూద్దాం, ఆల్మోస్ట్ 940 అవుతుంది. నా ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అయిపోయింది 613 రూపీస్కి. ఇక్కడ చూస్తే మన ఆర్డర్ వచ్చేసి 613 రూపీస్కి ఎగ్జిక్యూట్ అయిపోయింది 941కి. ఎందుకంటే మన లిమిట్ ప్రైస్ వచ్చేసి 520 రూపీస్. దీని మీనింగ్ ఏం చెప్తుంది, మినిమం 520 రూపీస్, దాని పైన ఎంత అయినా సరే మన డిస్కవరీ ప్రైస్ దానికి సెల్ చేసామని చెప్పేసి. సో మనం పెట్టింది 520 రూపీసే, కాకపోతే డిస్కవరీ అయింది మార్కెట్ ప్రైస్ 613 రూపీస్. అందుకే మన లిమిట్ ఆర్డర్ వచ్చేసి 613 రూపీస్ దగ్గర ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇన్ కేస్ లిస్టింగ్ డే రోజు ఓపెనింగ్ ప్రైస్ వచ్చేసి 520 కంటే బిలో అయిందనుకోండి, మన ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వదు, పెండింగ్లో ఉండిపోతుంది. అప్పుడు మనం మళ్ళీ మార్కెట్ ప్రైస్లోకి వచ్చేసి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 10 o'clock తర్వాత ఎగ్జిక్యూట్ చేయాలి మాన్యువల్గా, రెగ్యులర్ షేర్స్ లాగా. సో ఇది అండి మన ట్రేడింగ్ స్ట్రాటజీ. లిమిట్ ఆర్డర్ ఎప్పుడు మార్కెట్ డిస్కవరీ ప్రైస్ కంటే తక్కువలో పెట్టాలి, అదే మన బెస్ట్ స్ట్రాటజీ. అప్పుడే మనకు ప్రీ మార్కెట్ సెషన్లో ఎగ్జిక్యూట్ అయిపోతుంది మన ట్రేడింగ్. ఇంకో మిస్టేక్ ఏంటి అంటే చాలామంది ఎక్కువ టార్గెట్ బుక్ చేసుకోవడానికి హై ప్రైస్ పెడతారు, కానీ బయ్యర్ ఆ ప్రైస్కి లేకపోతే ఆర్డర్ ఎగ్జిక్యూట్ కాకపోవచ్చు. అందుకే ఐపీఓలో ఓన్లీ లిస్టింగ్ గెయిన్స్ మాత్రమే టార్గెట్ అయితే లిమిట్ ఆర్డర్ యూజ్ చేసి తక్కువ ప్రైస్లో బిడ్ చేయాలి. ఎందుకంటే మన గోల్ ప్రాఫిట్ బుక్ చేయడం, టాప్ ప్రైస్ గెస్ చేయడం కాదు. మన స్ట్రాటజీ కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాలంటే దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్: మార్కెట్ ఓపెన్ అయ్యే ముందు టీపిన్ ఆథరైజేషన్ కంప్లీట్ చేయండి, అంటే సిడిఎస్ఎల్ ఆర్ ఎన్ఎస్డిఎల్లో ఉన్న మీ షేర్స్ని ఆథరైజేషన్ చేయడం, అండ్ సిఎన్సి సెలెక్ట్ చేయండి, అండ్ ఫుల్ క్వాంటిటీ వెరిఫై చేసుకొని పెట్టండి. ఆల్సో లాస్ట్ ఫైనల్లీ లిమిట్ ఆర్డర్ కంపల్సరీగా పెట్టండి.
10 తర్వాత రెగ్యులర్ ట్రేడింగ్ మొదలవుతుంది. అప్పుడే ప్రాఫిట్ బుకింగ్ ఎక్కువగా స్టార్ట్ అవుతుంది. వోల్టాలిటీ కూడా పెరుగుతుంది. అందుకే చాలామంది టాప్ గెయినర్స్, టాప్ ఇన్వెస్టర్స్ ప్రీ మార్కెట్లోనే తమ షేర్స్ని సెల్ చేస్తూ ఉంటారు. ఆర్డర్ మ్యాచ్ అయిందనుకోండి, షేర్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, ప్రాఫిట్ కూడా బుక్ అవుతుంది. ఇప్పుడు మార్కెట్ మొత్తం చూడాల్సిన అవసరం కూడా లేదు. సో నెక్స్ట్ ఐపీఓ లిస్టింగ్ డే రోజు ఈ స్ట్రాటజీ యూజ్ చేసి మీ లిస్టింగ్ గేస్ పెంచుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.